హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం రేషనల్ నంబర్స్ అనేది సెవెంత్ క్లాస్లో రేషనల్ నంబర్స్ అనే చాప్టర్లో పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నాం. ప్రీవియస్గా మనం కొన్ని కాన్సెప్ట్లు అయితే ఆల్రెడీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆ కాన్సెప్ట్లు ఏమంటే ఇంట్రొడక్షన్ మాట్లాడేసాం, వాట్ ఆర్ రేషనల్ నంబర్స్ అని మాట్లాడేసాం. తర్వాత ఫ్రాక్షన్స్కి రేషనల్ నంబర్స్కి ఉన్న డిఫరెన్సియేషన్ అయితే మాట్లాడేసాం. నెక్స్ట్ ఈక్వాలెంట్ రేషనల్ నంబర్స్ అంటే ఏమి, వాటిని ఎలా మనం కనిపెట్టాలనేది రాసాం. నెక్స్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రేషనల్ నంబర్స్ డిస్కస్ చేసాం. రేషనల్ నంబర్స్ అనే నంబర్ లైన్ కూడా డిస్కస్ చేసాం. తర్వాత రేషనల్ నంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్, ప్రామాణిక రూపంలో ఈ రేషనల్ నంబర్స్ని ఎలా రాస్తాం అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ వీడియోలో కంపారిజన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నంబర్స్, తర్వాత ఆపరేషన్స్ అనే రేషనల్ నంబర్స్, ఈ 3 టాపిక్స్ అయితే మనం సెకండ్ పార్ట్లో మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏమంటే, హౌ మెనీ రేషనల్ నంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2/5 అండ్ 3/5? ఈ 2/5కి 3/5కి మధ్యలో ఎన్ని రేషనల్ నంబర్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా కనిపెట్టాలని తెలియకపోతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. రేషనల్ నంబర్స్ బిట్వీన్ ఏ రేషనల్ నంబర్స్ అనే కాన్సెప్ట్లో వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ ఏమంటే కంపారిజన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అనమాట. కంపారిజన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఫస్ట్ది ఏమి ఇచ్చాడు, 1/2 అండ్ 1/5 అయితే ఇచ్చారు. 1/2 అండ్ 1/5 అయితే ఇచ్చాడు. మనం ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ ఫ్రాక్షన్స్ చాప్టర్లో మనం ఎలా కంపేర్ చేయాలనేది అయితే మనం డిస్కస్ చేసాం. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. ఇక్కడ ఏమున్నాయి, న్యూమరేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏది పెద్దగా ఉంటే దాని వాల్యూ తక్కువ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/5 ఉంది. 5 అనేది 2 కంటే పెద్దది కదా. న్యాచురల్గా ఆలోచిస్తే న్యాచురల్ నెంబర్స్లో 5 అనేది 2 కన్నా పెద్దది. ఇప్పుడు ఇది ఫ్రాక్షన్స్లో ఏమవుతుంది, ఫ్రాక్షన్స్లో ఇది డినామినేటర్లో ఉంది కదా. మనం 1/5 అనేది లెస్ దాన్ 1/2 అయిపోతుంది. అంటే ఇక్కడ 5 అనేది 2 కన్నా చిన్నదైపోతుంది. మామూలుగా జనరల్గా అయితే 2 కన్నా 5 అనేది పెద్దది. ఇట్లా ఫ్రాక్షన్స్లో ఇది డినామినేటర్స్లో ఉంటే ఇవే నెంబర్స్ విలువ అనేది చేంజ్ అయిపోతుంది. 1/5 అనేది లెస్ దాన్ 1/2గా మారిపోతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ని చూద్దాం. -1/2 -1/5 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పైన మనం ఏం చెప్పాం, 5 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి ఫ్రాక్షన్స్లో వచ్చేప్పటికి రివర్స్ అయిపోతుంది అన్నాం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఏమవుతుందంటే, నేను చెప్పిన ఈ పైన ప్రాబ్లంకి రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1/5 లెస్ దాన్ 1/2 కదా. ఇక్కడ 1/2 లెస్ దాన్ -1/5 చూసారా. ఇది మామూలుగా న్యాచురల్ నెంబర్స్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మైనస్ పెట్టి డినామినేటర్ని కంపేర్ చేయాలంటే ఇలా, డినామినేటర్లో 2 ఉంది. సో ఫ్రాక్షన్స్లో మనం కంపేర్ చేసుకుంటే 2 అనేది పెద్దది అవ్వాలి ఈ 1/5 కంటే. కానీ ఇక్కడ మనకి మైనస్ సింబల్ ఉండడం వల్ల -1/2 అనేది లెస్ దాన్ -1/5. అది ఎప్పుడు రెండు ఫ్రాక్షన్స్కి, రెండు రేషనల్ నెంబర్స్కి మైనస్ సింబల్ ఉంటే మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం. థర్డ్ కేసులో ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. ఒబ్వియస్గా 1/5 అనేది పెద్దది. 1/5 పాజిటివ్లో ఉంది, -1/2 నెగిటివ్లో ఉంది. సో ఖచ్చితంగా 1/5 అనేది గ్రేటర్ దాన్ 1/2. ఎందుకంటే మనం నంబర్ లైన్లో చూసాం, ఇక్కడ 0, ఇక్కడ ఈ సైడ్ అన్నీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఈ సైడ్ అన్నీ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో మనకి ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి కదా నంబర్ లైన్లో. సో ఈ -1/2 అనేది ఇక్కడెక్కడో ఉంటుంది. ఇది రైట్ సైడ్కే కదా వెళ్తుంది దీని వాల్యూ. ఈ 1/5 అనేది -1/2 నుంచి రైట్ సైడ్కే కదా వెళ్తుంది. రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలన్నమాట వాల్యూ. సో 1/5 అనేది గ్రేటర్ దాన్ 1/2. ఇది థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫోర్త్ది చూద్దాం. ఫోర్త్ది ఏమన్నాడు, 3/7 అండ్ 2/7 అన్నాడు. ఇక్కడ చూడండి, రెండు డినామినేటర్లు సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం మామూలుగా ఇంటీజర్స్ పైన ఉన్న న్యూమరేటర్ని కంపేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 3 అండ్ 2ని. సో ఇక్కడ రెండు డినామినేటర్లు సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో మనం ఏం చేస్తామంటే, పైన ఉన్న న్యూమరేటర్ని కంపేర్ చేస్తే సరిపోతుంది అనమాట. 3, 2 కంపేర్ చేస్తే 3 అనేది గ్రేటర్ దాన్ 2 కాబట్టి 3/7 అనేది గ్రేటర్ దాన్ 2/7గా రాసేస్తాం. బట్ మనకి ఒకవేళ ఇక్కడ డినామినేటర్లు కాకుండా న్యూమరేటర్ ఈక్వల్గా ఉండి డినామినేటర్ అయితే
ఈ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ఏదైతే తక్కువ నంబర్ ఉంటదో అదేమో గ్రేటర్ వాల్యూ, ఏదైతే పెద్ద నంబర్ ఉంటదో అదేమో లెస్ వాల్యూ అయిపోతుందనమాట. మనం ఆల్రెడీ ఇప్పుడు ఇందాకనే డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫిఫ్త్‌ది ఏమిచ్చాడు? -3/7 అండ్ -2/7 ఇచ్చాడు. ఇందాకనే చెప్పాం. ఇప్పుడేమవుతుందంటే -3/7 -2/7 కదా! మనం ఇట్లా నంబర్ లైన్ ఒకటి తీసుకుంటే 0, -1/7, -2/7, -3/7 ఇలా ఉంటాయి. రైట్ సైడ్‌కి వెళ్తూ ఉంటుంది. రైట్ సైడ్‌కి వెళ్తే ఏమవుతుంది? -2/3 అనేది పెద్దది కదా! సో, -2/7 అనేది పెద్దది కదా! -1/7, -2/7, -3/7. సో, -3/7 దాటుకొని -2/7 వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది? 2/7 అనేది పెద్దది. -2/7 గ్రేటర్ దాన్ -3/7. మనం జనరల్‌గా చూసుకున్నా ఇక్కడ 2/7లో -2, -3 మనం నెగెటివ్ నంబర్స్‌ని ఎలా కంపేర్ చేస్తాం? -2, -3 ఉంటే ఏది పెద్దది? -2 పెద్దదా? -3 పెద్దదా? -2 అనేది పెద్దది. సో, ఇక్కడ డినామినేటర్ సేమ్‌గా ఉన్నప్పుడు న్యూమరేటర్ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. న్యూమరేటర్‌లో -2 పెద్దది కాబట్టి -2/7 గ్రేటర్ దాన్ -3/7 అని డైరెక్ట్‌గా మనం చెప్పేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి -7/5 -5/3. ఇక్కడ న్యూమరేటర్ ఈక్వల్‌గా లేదు, డినామినేటర్ కూడా ఈక్వల్‌గా లేదు. ఇది ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 5కి 3కి ఎల్సిఎం కట్టాలి. ఈ 5కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 15 అవుతుంది. మనకి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఎలా చేయాలనేది ఆల్రెడీ తెలుసు. సో, ఇక్కడ ఏం చేస్తాం? -7/5 అనేది ఫస్ట్ రేషనల్ నంబర్. ఇక్కడ ఎల్సిఎం 15 కాబట్టి డినామినేటర్‌లో 15 వచ్చేలాగా చూసుకోవాలి ఆన్సర్. సో, 5 ఎలా వస్తది? 15 5 ఇంటూ 3 చేస్తే. మరి డినామినేటర్‌లో ఇంటూ 3 చేసాం కదా! అలాగే న్యూమరేటర్‌లో కూడా ఇంటూ 3 చేయాలి. అప్పుడే కదా దాని వాల్యూ చేంజ్ అవ్వదు. సో, 7 ఇంటూ 3 -21, 5 ఇంటూ 3 15. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమో -21/15 వచ్చింది. ఇక్కడ ఈ -5/3ని కూడా 3ని ఎల్సిఎం 15 కాబట్టి 15లోకి మార్చుకోవాలంటే 3 ఇంటూ 5 చేస్తాం. ఇక్కడ ఇంటూ 5 చేస్తాం కాబట్టి 5ని కూడా 5 చేస్తాం. సో, 5 ఇంటూ 5 -25, 3 ఇంటూ 5 15. సో, ఇప్పుడు ఈ రెండు రేషనల్ నంబర్స్‌ని కంపేర్ చేస్తే 15, 15 డినామినేటర్ ఈక్వల్. ఇప్పుడు మనం న్యూమరేటర్‌ని కంపేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ -21 ఉంది, -25 ఉంది. ఏది పెద్దది? ఏది పెద్దది? జనరల్‌గా అయితే 25 పెద్దది. ఇది మైనస్ ఉంది కాబట్టి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 25 అనేది చిన్నది. -21/15 గ్రేటర్ దాన్ -25/15 అనేదైతే ఆన్సరు. ఇప్పుడు మనం రేషనల్ నంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నంబర్స్ అనేది అయితే మాట్లాడదాం. ఇక్కడ ఏవైనా సరే 2 రేషనల్ నంబర్స్ తీసుకుంటే వాటి మధ్య ఎన్ని రేషనల్ నంబర్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడ -3/5 నెక్స్ట్ -1/3 ఈ రెండు రేషనల్ నంబర్స్ తీసుకుందాం. ఈ రెండు రేషనల్ నంబర్స్ మధ్య ఎన్ని రేషనల్ నంబర్స్ ఉన్నాయనేది అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ 5, 3 అనేవి డినామినేటర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మనం ఈ 5కి 3కి ఎల్సిఎం కడితే 15 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 15 వచ్చేలాగా రాసుకోవాలి ఈ రెండు. సో, అప్పుడు ఇది 5 ఇంటూ 3 డినామినేటర్లో 15, దీన్ని ఇంటూ 3 చేసాం కాబట్టి న్యూమరేటర్లో కూడా ఇంటూ 3 చేయాలి కాబట్టి -3 ఇంటూ 3 -9. ఇది ఒక్క రేషనల్ నెంబర్. ఇక్కడ దీన్ని 15 రాయాలంటే 3 ఇంటూ 5 రావాలి. సో, డినామినేటర్లో 3 ఇంటూ 5 15. డినామినేటర్ని ఇంటూ 5 చేస్తాం కాబట్టి న్యూమరేటర్లో -1 ఉంది. ఇంటూ 5 చేస్తే -1 ఇంటూ 5 -5 అయితే ఆన్సరు. ఇవి రెండు రేషనల్ నెంబర్స్ అనమాట. ఈ రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఏముంటాయి చూద్దామా? మనకి -9 ఇక్కడ 15, 15 డినామినేటర్లు సేమ్ కాబట్టి ఇక్కడ -9, -5 ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉంటాయి చూస్తే సరిపోతుంది. -8, -7, -6. ఈ 5కి 9కి మధ్యలో 6, 7, 8 అయితే ఉంటాయి. సో, -8/15, -7/15, -6/15 అయితే ఉంటాయి. ఇక్కడ 3 రేషనల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇది ఒకటి. కానీ 3నే ఉంటాయంటే లేదు. ఇంకొక విధంగా చూద్దాం ఇక్కడ. సో, మనకి ఇవే -9/15, -5/15ని నేనేం చేస్తానంటే ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ రాస్తా వీటికి. ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ ఎలా రాస్తాం మనకు ఆల్రెడీ తెలుసు. రెండింటిని ఒకే నెంబర్తో డివైడ్ చేసిన మల్టిప్లై చేసిన మనకి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ అయితే వస్తాయన్నమాట. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. సో, దీన్ని ఏం రాస్తా అంటే -9 × 2/15 × 2 అంటే -18/30 రాస్తా ఈ ఫస్ట్ దాన్ని. నెక్స్ట్ దీన్ని ఏం రాస్తా అంటే
-5 ఇంటూ 2 బై 15 ఇంటూ 2 -15/30 రాస్తా. అర్థమైందా? అప్పుడు ఇదొక రేషనల్ నెంబర్ వచ్చింది, ఇదొక రేషనల్ నెంబర్ వచ్చింది. మరి ఈ 2 రేషనల్ నెంబర్స్కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి మధ్యలో, అది కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇక్కడ డినామినేటర్లు సేమ్ కాబట్టి 15కి 18కి మధ్యలో ఎన్ని ఉంటాయి, 16, 17, 18, మళ్ళీ 3 వచ్చాయి. అంటే ఇది ఒక 3, ఒక 3, అట్లా మనకి ఎన్నైనా రావచ్చు. ఇక్కడికే 6 అయ్యాయి. అట్లా మనం రేషనల్ నెంబర్స్ని చేంజ్ చేసినప్పుడు ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్గా మార్చినప్పుడు బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ ఎన్ని రేషనల్ నెంబర్స్నే రావచ్చు. సో ఆన్సర్ ఏమంటే రేషనల్ నెంబర్స్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అంటే ఆన్సర్ ఇన్ఫైనైట్ నెంబర్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్స్ అనే రేషనల్ నెంబర్. ఆపరేషన్స్ అంటే మనం యాడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ది యాడిషన్కి వస్తే కనుక ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 7/4 ప్లస్ 9/4 ఇచ్చాడు ఇక్కడ. సో డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా న్యూమరేటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 7 + 9/4 డినామినేటర్ ఎలా ఉంటుంది అలా పెట్టుకుంటాం. 7 + 9 వచ్చేసి 16/4 అనేది ఆన్సర్. సో 4 1 4 4 పోతుంది. సో 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సమ్కి వస్తే కనుక -7/9 ఇచ్చాడు, ప్లస్ 5/9 ఇచ్చాడు. ఇక్కడ 9 అనేది డినామినేటర్ సేమ్ కాబట్టి కింద ఇట్లనే పెట్టేసుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేయాలి. -7 + 5. -7 + 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7లో 5 2. ఈ 7కి 5కి ఏది పెద్ద, ఈ 7లో 5లో పెద్ద నెంబర్ -7 కాబట్టి -7కి ఉన్న సింబల్ -2 కాబట్టి -2/9 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ థర్డ్ సమ్ చూస్తే కనుక -9/5 అన్నాడు, -4/3 అన్నాడు. 5, 3 డినామినేటర్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 3కి 5కి ఎల్సిఎం కట్టాలి. ఆ ఎల్సిఎం 15 అవుతుంది. సో ఇక్కడ 15 అనేది ఎల్సిఎం. ఇప్పుడు ఏం చేయాలి, 5 మూల 15. ఈ 15 ఎన్నిసార్లు పోతుంది 5లో అంటే 3 సార్లు పోతుంది. 5 మూల 15 కాబట్టి ఈ 3తో వచ్చిన ఆన్సర్ 3తో ఇక్కడ 9ని మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ మైనస్ ఇట్లా ఉంటుంది. 3 9 27. ఇక్కడ యాడిషన్ కదా, యాడిషన్ అంటే ప్లస్ ఇది మైనస్, మళ్ళీ ప్లస్ బ్రాకెట్లు ఏం చేస్తుందంటే 3తో 15 ఎన్నిసార్లు పోతుంది, 5తో 5 సార్లు పోతుంది. 3తో 15 5. ఈ 5తో మళ్ళీ మనం న్యూమరేటర్ని 4ని మల్టిప్లై చేస్తాం. 5 9 20, -4 ఉంది కాబట్టి -20 అయితే ఆన్సర్ ఇక్కడ. సో టోటల్గా ఏమొచ్చింది, -27. మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. -20 కింద డినామినేటర్లో 5 ఉంది, 15 ఉంది, అది అలానే రాస్తాం. -27 -20 ఎంత, -47/15. ఇదైతే ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం రేషనల్ నెంబర్స్ని అయితే ఈ విధంగా మనం యాడిషన్ చేస్తాం. అడిటివ్ ఇన్వర్స్ మనం తెలుగులో సంకలన విలోమం అంటాం. సంకలన విలోమం అంటే ఏం లేదు, ఇప్పుడు -4 ఉందనుకోండి ఇంటీజర్స్లో, దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +4 అవుతుంది. అదేవిధంగా మనకి రేషనల్ నెంబర్స్లో కూడా 4/9 ఉంటే దీనికి అడిటివ్ ఇన్వర్స్ -4/9 అవుతుంది. ఒకవేళ 5/6 ఉంటే దానికి -5/6 ఉంటుంది. ఒకవేళ -5/6 ఉంటే దీనికి అడిటివ్ ఇన్వర్స్ 5/6 అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. దీన్నే మనం అడిటివ్ ఇన్వర్స్ అని అంటాం. సబ్ట్రాక్షన్కి వెళ్ళిపోదాం. ఈ సబ్ట్రాక్షన్లో ఏమి ఇచ్చాడంటే 7/8 5/9 అయితే ఇచ్చాడు. ఇక్కడ మైనస్ పెట్టాలి. 8కి 9కి మనకి ఎల్సిఎం వచ్చేసి 72 అవుతుంది. 72 ఇక్కడ పెట్టాను. 8తో 72 ఎక్కడ వస్తుంది, 8 9 72 కాబట్టి ఈ వచ్చిన 9తో 7ని మల్టిప్లై చేస్తాం. 9 ఏళ్ళ 63, మైనస్ని మైనస్ అట్లా పెట్టాం. ఈ 9తో 72ని ఎన్నిసార్లు పోతుందంటే 8 టైమ్స్ పోతుంది. 9 72 కాబట్టి ఈ 8తో మళ్ళీ 5 అయితే మనం మల్టిప్లై చేస్తాం. సో 8 5 40, 8 అయితే 40. సో 63లో 40 పోతే ఎంత, 23 బై డినామినేటర్లో 72 అలానే ఉంటుంది. సో మనం ఇంకేమన్నా 3తో కానీ ఇట్లా ఏమైనా పోతే మనం కొట్టేసుకోవచ్చు, కానీ ఇక్కడ పోవు, కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు. సో 23/72 అనేది అయితే ఆన్సర్ ఈ సబ్ట్రాక్షన్లో. నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, -4/7 ఇంటూ 3 అన్నాడు. ఇక్కడ ఇంటూ 3ని 3/1 అని కూడా రాయొచ్చు. సో న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేస్తామంటే -4 ఇంటూ 3 కిందేమో 7 ఇంటూ 1, -4 ఇంటూ 3 -12/7. ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ ఈ మల్టిప్లికేషన్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే సింబల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, ప్లస్ని
తర్వాత మైనస్ని ప్లస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అంటే రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, రెండు వేరు సింబల్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. ఇవైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఒకటి తెలిస్తే మనకి ఈ మల్టిప్లికేషన్ అనేది సింపుల్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ సమ్ చూసుకుంటే కనుక ఏమి ఇచ్చాడు, -3/9 ఇంటూ 5 ఇచ్చాడు. 5 అంటే 5/1 కూడా రాయొచ్చు. సో మనం డైరెక్ట్గా న్యూమరేటర్ కాబట్టి ఇది న్యూమరేటర్ కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. 5 × 15/9 అనేది కింద పెడుతున్నాం. మరి ఇది మైనస్, ఇది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ చెప్పాం వేరు నెంబర్స్ ఉంటే మైనస్ అని. సో -15 అనేది ఆన్సర్, -15/9 ఇది అయితే ఆన్సర్. మనం ఒకవేళ 3తో మల్టిప్లై 3తో క్రాస్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. 3 × 9 3 × 15 అని, -5/3 అనేది అయితే ఆన్సర్ వస్తుంది అప్పుడు. నెక్స్ట్ సమ్ వచ్చేసి -9/8 5/7 అన్నాడు. ఇక్కడ -9/8 5/7 న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. -9 × 5 8 × 7 9 × 5 45 8 × 56. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -45/56 అనేది అయితే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ప్రాబ్లం ఏమంటే -9, ఇది కూడా సేమ్, -9/8 ఉంది ఇంటూ -5/7 ఉంది. ఇక్కడ చూడండి రెండు ఏమి ఇచ్చాడు, రెండు కూడా మైనస్ సింబల్ ఇచ్చాడు రెండు ఫ్రాక్షన్స్. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ప్లస్ అవుతుంది, 9 × 5 45. కాకపోతే ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +45, 8 × 56 అనేది నార్మల్గా వస్తుంది. 45/56 అయితే ఆన్సర్ అయిపోతుంది. ఇంకా డివిజన్, మనకి డివిజన్ ఆల్రెడీ తెలుసు. డివిజన్ తెలియాలంటే ఏం చేయాలంటే మనకి రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్ తెలియాలి. రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ 7th క్లాస్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో కూడా మనం రెసిప్రోకల్ అంటే ఏంది అనేది అయితే డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ ప్లేలిస్ట్ కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఏపీ క్లాస్ 7 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఏపీ క్లాస్ 6 ఫ్రాక్షన్స్ అని ఉంటుంది మన ప్లేలిస్ట్ అయితే. ఇక నేను ఇస్తాను మీకు ప్లేలిస్ట్. ఇక్కడ 4/9 డివైడెడ్ బై -5/7 అన్నాడు. ఇక డివైడెడ్ బై తీసేయాలంటే ఏదైతే డివైడ్ చేస్తుందో దానికి రెసిప్రోకల్ రాయాలన్నమాట. దీనికి రెసిప్రోకల్ ఏమి, డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా చేస్తే అదే రెసిప్రోకల్ అయిపోతుంది. ఇప్పుడు 7/-5 అనేది రెసిప్రోకల్. మైనస్ పైన ఉన్న కింద ఉన్న ఒకటే, ఎందుకంటే ఒకవేళ దీన్ని మనం -1 చేసి ఈ 5ను కూడా -1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 7 × -1 -7, ఈ -5 × -1 +5 వస్తుంది కదా, -7/5 వస్తుంది కదా. సో న్యూమరేటర్ని డినామినేటర్ని చేంజ్ చేస్తే చాలు, మనం సింబల్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో 4/9 ఇంటూ దీని రెసిప్రోకల్ ఏమంటే 7/5, -7/5, 4 × 28 +4 -7 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -28, 9 × 5 = 45 అయితే రాసేస్తాం. దానికి డివైడెడ్ బై చేస్తే వచ్చిన ఆన్సర్ అయితే అది. ఇప్పుడు మనకి ఇంకో డివిజన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2/3 డివైడెడ్ బై -5/7 అంట. సో దీని కూడా అంటే 2/3 ఇంటూ దీనికి రెసిప్రోకల్ రాసుకుంటే కనుక 7/5 సింబల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పాం మనం. సో 2 × 14 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -14, 3 × 5 15, 14/15 అయితే ఆన్సర్. సో వీడియో క్లోజ్ చేసే ముందు మనం ఇక్కడ కెన్ యూ రైట్ వన్ రేషనల్ నెంబర్ బిట్వీన్ -1/2 అండ్ -1/3 అంట. ఈ -1/2కి -1/3కి ఏదైనా సరే ఒక రేషనల్ నెంబర్ని అయితే ఖచ్చితంగా కనుక్కొని మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, మీ పవన్ కుమార్.